మరి ఇన్ని మాటలు చెప్తున్నావు, సువార్త చెప్పాలంటున్నావు, ప్రార్థనలో ఉండాలంటున్నావు, మనకి పరలోకంలో స్థలం ఉందంటున్నావు. మరి ఇంతమంది ప్రజలంతా పరలోకంలో పడతారయ్యా అని మీరు అనుకోవచ్చు. అందరూ పట్టరు, ఓన్లీ భక్తులే పడతారు. ఈ ప్రపంచంలో 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అందరూ పట్టరు పరలోకంలో, కొందరే పడతారు. పరలోకం అనేది చాలా చిన్నది. పరలోకం ఎన్ని కిలోమీటర్లు ఉందో బైబిల్లో ఉంది. నాకు తెలుసు పరలోకం ఎన్ని కిలోమీటర్లు అన్న ఒకసారి చదివేస్తానండి. మీరు క్రైస్తవులే కాదు, మీరు అసలు బైబిలే చదవరు, మీకు ఎలా తెలుస్తుంది? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 16వ వచనంలో ఉంది ఎన్ని కిలోమీటర్లు ఉందో పరలోకం. ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమానముగానున్నది. పరలోకం అనేది ఏదో ఆ పక్క హిమాలయ పర్వతాలు, ఈ పక్క బంగాళాఖాతం, ఏదో తోకలాగా లేదండి. అదొక మంచి ఒక డబ్బా లాగా ఉంది, 4 పక్షాల డైమండ్ లాగా ఉంది. దాని ఎత్తు ఎంత ఉందో దాని వెడల్పు అంతే ఉంది, దాని పొడవు కూడా అంతే ఉంది. 750 కోసులే ఉంది. 750 కోసులు అంటే అన్న దగ్గర, మన అన్నోళ్ళ దగ్గర సెల్ ఫోన్లు ఉంటాయి. 1 కోర్స్ హౌ మెనీ కిలోమీటర్స్ అంటే దాంట్లో వస్తుంది. ఒక కోర్స్ అంటే 3 కిలోమీటర్ల 75 మీటర్లు ఇంటూ 750 2306 కిలోమీటర్లే పరలోకం ఉంది. కొన్ని వేరే భాషల్లో బైబుల్ అయితే 2400 కిలోమీటర్లు ఉంది. దీనికి మించి పరలోకం లేదు. నువ్వు ఎవరైనా తీసుకొచ్చుకో భూమి మీద. ఈ 2400 కిలోమీటర్లు మాత్రమే పట్టాలి. 2400 కిలోమీటర్లు అంటే మనకి దగ్గర దగ్గర ఇక్కడి నుంచి ఢిల్లీ దాకానే. మరి మన భూమి తూర్పు దిక్కు మొదలుకొని పడమర దిక్కు వరకు 40,075 కిలోమీటర్లు ఉంది. ఈ భూమి మీద 800 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఈ 800 కోట్ల మంది ఆ 2400 కిలోమీటర్లు ఎలా పడతారు? పట్టరు. అది భక్తుల కోసమే తయారు చేయబడింది. నేను భక్తుడిని అన్నలో ఒకసారి చదివేత్తండి, నేను భక్తురాలి అన్నలో ఒకసారి చదివేత్తండి. మీరు ఒక్క రెత్తట్లా అంటే మీరంతా భక్తిహీనులు. మీకోసం ఇంకొక స్థలం తయారు చేయబడింది. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం తయారు చేయబడింది మీకోసం. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను. భక్తిహీనులను నాశన దినము కొరకే తయారు చేశాను. మీరు భక్తులైతే ఆ 750 కోసులు అనగా 2400 కిలోమీటర్లో ఉంటారు. మరి మీరంతా భక్తులుగా ఉంటారా, భక్తిహీనులుగా ఉంటారా? మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను, తెలుసుకోండి.